మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దైవికమైన దేవుని సన్నిధి నిన్ను తాకాలని, నిన్ను బలపరచాలని నేను కోరుతున్నాను. ఈ లోకంలో ఎన్నో తుఫాన్లు గుండా మన జీవితం వెళ్తుంది. ఈ లోకపు యాత్ర కొన్నిసార్లు కఠినముగాను, ఇబ్బందిగాను, బాధకరంగాను, ఎవరు వివరించలేనంత బాధ, ఎవరికి చెప్పినా ఉపయోగం లేని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం కొన్ని మార్లు. దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే మోకాల మీదకి వస్తావో, ఎప్పుడైతే నువ్వు సమయం తీసుకొని మోకరించి ప్రార్థన చేస్తావో, ప్రశాంతమైన దేవుని నెమ్మది నేను ఆవరించడం ప్రారంభిస్తుంది. ఈ మధ్యకాలంలో నెమ్మది కోల్పోవడానికి కారణము నీ కళ్ళు నీ పరిస్థితుల వైపు వెళ్ళిపోయాయి. నిజమిది. పరిస్థితి వైపు కళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనము సుడిగుండంలో ఉండి భయంకరమైన బాధ కలిగి ఏమైపోతుందో, ఈ సుడిగుండము ఏం చేయబోతుందనే భయము, భీతితో మనం నిరాశపడిపోతాం. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకపు యాత్ర ప్రతి ఒక్కరికి కూడా ఏదొక సందర్భంలో, ఏదొక సమయంలో బాధను కలుగు చేస్తుంది, గొప్ప బాధను కలుగు చేస్తుంది. నిరాశ ముంచుకొని వస్తుంది. కొందరు వారి కుటుంబస్తులను కోల్పోవడం కానీ, కొందరు వారి అన్నదమ్ములను కోల్పోవడం కానీ, కొందరు రిలేషన్షిప్లో వెడమైపోవడం కానీ, కొందరు భార్య భర్తల మధ్యన గొడవలు కానీ, ఎన్నెన్నో విషయాల్లో ఈ లోకము నిరాశను కలుగు చేస్తుంది. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఒక విషయం మన మనసులోకి తీసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అన్న విషయం మన మనసుకు వస్తే, మనం ఇటువైపుగా మన కేంద్రాన్ని, మన దృష్టిని ఉంచాలో లేఖనాలు చెప్తున్నట్లుగా మనం నడవాలి. ఈ లోకం అంట బైబిల్ చెప్తుంది, మీకు కనిపిస్తున్న భూమి అంతా రోజు నాశనం అయిపోబోతుంది. ఆకాశము చుట్టవలే చుట్టబడుతుందట. ఒక పేపర్ని మనం రోల్ చేసినట్లుగా ఆకాశం రోలే వెళ్ళిపోతుందట. భూమి అగ్ని చేత దహించబడుతుందట. జీరో అయిపోతుంది మొత్తం భూమి అంతా కూడా. కొత్త భూమి, కొత్త ఆకాశము రాబోతుంది. ఈరోజు వింటున్న నీవు ఇక శాశ్వత కాలం ఉండబోతున్నావు. నీ దేహము, మట్టి దేహమైన నీ దేహము మహిమ దేహముగా మార్చబడుతుంది. ఇక దేహానికి మరణం లేదు. ఎన్నెన్నో విషయాలు మన ముందు ఉన్నాయి. మన కళ్ళు ఈ లోకపు విషయాలపై నుంచి, మన దృష్టి ఈ లోకపు విషయాలపై నుంచి మూలుగుతూ బాధతో ముందుకు వెళ్ళే విషయం అవుతుందో, ఆ మార్గం అవుతుందో, అలసట అవుతుందో, దాని నుంచి బయటకు రమ్మని ఈ ఉదయం దేవుడు నేను కోరుతున్నాడు. నీ గొప్ప ప్రయాణం ఉంది, నీ గొప్ప ప్రయాణం ఉంది. ఒక సమయంలో బైబిల్ తెలియస్తుంది, ఏలియా గొప్ప అద్భుతం చేసినవాడు. అప్పటికే దేవుని మహింపరుస్తూ, ఎలాంటి అద్భుతం అంటే అక్కడ వారందరూ కూడా బయలు దేవతలను పూజిస్తున్న వారందరూ కూడా ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు, అనే దేవతల ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు, దేవుని ప్రవక్తగా నిలబడిన ఒక్కడు అక్కడ చెప్పాడు, నీవు పూజిస్తున్న దేవుడు గొప్పవాడా, నేను పూజిస్తున్న ఇజ్రాయేలు దేవుడు గొప్పవాడా చూద్దామని చెప్పి వారందరికి ఒక పందెంలాగా ప్రారంభమయ్యి, ఎవరు దేవుడు గొప్పవాడు అని చెప్పి ఒక ప్రారంభమై మొత్తానికి బలి ఇచ్చినప్పుడు ఎవరు దేవుడైతే వచ్చి అగ్నితో దహిస్తాడో, ఆ బలిని తీసుకుని వెళ్తాడో ఆ దేవుడే ఉన్నవాడు సజీవుడని వారి దేవతలు, వారి దేవుళ్ళ గురించి వారు మొక్కడం ప్రారంభించారు. రా, వచ్చి దహించు, అగ్నిని కురిపించు, ఈ బలిని తీసుకో అని చెప్పి వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారట. వారు కోసుకున్నారని, కత్తులతో వారు కోసుకున్నారట. నేలకు వారు బుర్రలు కొట్టుకున్నారు, ఎన్నో పనులు చేసుకున్నారు, ఒకరినొకరు తిట్టుకుని ఉంటారు. మొత్తం ఎన్నో పనుల మధ్యన వారికి ఏమీ జరగలే. అయితే మధ్యాహ్నం ఏలియా దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ఆ మొర ఎంతో సమయం కాదు వీర్లా, కొద్ది సమయమే. ఆ కొద్ది సమయానికి పరలోకం నుంచి అగ్ని వచ్చి మొత్తం అంతటిని దహించేసింది. మొత్తం రాళ్ళతో పాటు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయింది. బలంతటిని తీసుకుని వెళ్ళిపోయింది. ఏం చెప్తున్నాను నేను? చూడండి,
నువ్వు కాన్ఫిడెంట్గా ఉండవు. నీవు ఈ లోకపు వ్యక్తులా నువ్వు ఉండాల్సిన పనిలే. ఈ లోకపు వ్యక్తులు చింతతో బ్రతుకుతారు. వారి ఆలోచన, వారి విధానం, వారి ఉద్దేశాలన్నీ కూడా వేరే అవుతాయి. చూడండి, ఈ ప్రవక్తల గుంపులంతా కూడా దేవుని కాకుండా వేరొక దేవతను నమ్ముతున్న వారు. వీరి ఆలోచన విధానం వేరే. కానీ నీ ఆలోచన విధానం ప్రతి దానికి దేవునికి చెప్పడం, ప్రతి విషయం దేవునికి మొరపెట్టడం. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. తన సొంత కుమారుని నీకోసం వెనుక తీయకుండా ఇచ్చిన వాడు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని ఎందుకు భ్రమపడుతున్నావు? ఎవరు భ్రమ కలుగు చేస్తున్నారు నీకు? ఈ లోకం అంతటినీ కూడా కలుగు చేసిన వాడు, ఈ లోకానికి అధిపతి, ఈ లోకానికి వచ్చి మరణించడానికి ఇష్టపడ్డాడట. సర్వమైందే. రాజులు ఆయన వల్లనే పుట్టారు, అధికారులు ఆయన వల్లే వచ్చారు. ఈరోజు ఏదైనా ఒక అధికారి నీపైన విర్రవీగుతున్నాడేమో, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడేమో, తను ఇష్టం వచ్చినట్లుగా చేసుకెళ్ళిపోతున్నాడేమో. నీ దేవుడు ఓరిని చూసి ఊరుకుంటాడు అనుకున్నావా? సరైన జవాబు ఇస్తాడు. అయితే ఆయన ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేదు కనుకనే కాస్త కృపను వారికి ఇచ్చి వారిని అలా కనిపెడుతున్నాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ కన్నులు ఇటువైపుగా వెళ్తున్నాయి. శిష్యులందరూ కూడా పడవలో వెళ్తున్నారు. భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ వచ్చిన సమయంలో వారి కళ్ళంతా కూడా తుఫాను పైనే ఉన్నాయి. యేసే అంటాడు, తుఫాను పై నుంచి మీ కళ్ళు నా పైకి తీసుకురండి, తుఫాన్ పై నుంచి మీ కళ్ళు నా వైపుగా తీసుకురండి. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడేది చెప్తున్నాడు, తుఫాన్ వైపు నుంచి నీ కళ్ళు నా వైపు తీసుకొని రా. నేను ఈ సంద్రం అంతటిని కూడా నేలకు కూల్చగలను, నిర్మలపరచగలను, నిన్ను సజీవుడిగా ఉంచగలను. దేవునితో మాట్లాడుతున్నాడు. రోగం వైపు నీ కళ్ళు వెళ్ళిపోయేమో, అనారోగ్య స్థితి వైపు నీ కళ్ళు వెళ్ళిపోయేమో, నీ కుటుంబంలో జరుగుతున్న గొడవల వైపు నీ కళ్ళు వెళ్ళిపోయేమో, నీకు ఏ విషయం అర్థం కావట్లేదేమో, దానివల్ల నీ కళ్ళు మూసుకుపోయేమో, నువ్వు ఫీజు కట్టాలి చూస్తే ఏ డబ్బులు లేవు, నీ కళ్ళు అటువైపుకి వెళ్ళిపోయేమో, ప్రతిదీ కూడా నిరాశ కలుగు చేస్తుందేమో. సంగమా వినండి, దేవుడు నిన్ను ఉజ్జీవింపజేయునుగాక, ఈ ఉదయం నిన్ను బలపరచునుగాక. ఏ విషయమైతే నీ కళ్ళు అటువైపు తీసుకెళ్ళిపోతున్నాయి, అక్కడి నుంచి నీ కళ్ళు అక్కడ కట్ అయిపోయి దేవుని వైపుగా నీ కళ్ళు తెప్పబడునుగాక. వావ్, దేవుని వైపుగా నీ కళ్ళు తిప్పగలిగితే వావ్, ఎంత నెమ్మది. నిన్ను దేవుడు కోపపడి పాపి అని, నువ్వు ఇలాంటి వాడివే నేను తీసుకోనని, మరి తప్పని కుమారుడు కథ మనకు తెలుసు కదనండి. వాడు ఇష్టాసారంగా వెళ్ళిపోయినప్పుడు వెనక్కి వచ్చిన వేళ తండ్రి ఎలా తీసుకున్నాడు? ఇంకో కుమారుడు ఉన్నాడు అదే ఇంట్లో, వాడు గర్వంతో మాట్లాడుతున్నాడు, వీడైతే ఇష్టాసారం తిరిగివాడు, వాడిని తీసుకున్నావు నువ్వు. ఈ మొదటి కుమారుడు, ఈ రెండో వాడు వెళ్ళిపోయి వస్తే మొదటి వాడు అంటాడట, వాడు వ్యభిచారం చేస్తున్నాడు, ఇష్టాసారం తిరిగినాడు, వాడిని ఎలా తీసుకుంటావు నాన్న? వాడికి అన్ని చేస్తున్నావు, నాకేం చేసావు నాన్న? వాడిలో వెనక తిరిగే గుణం ఉంది, వీళ్ళలో ఆ గుణం లేనప్పటికీ తండ్రి పిలుస్తున్నాడు. తండ్రి హృదయము ఒకలాగుంది మన పట్ల. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీపైన దృష్టి ఉంచాడు, చెప్తున్నాడు, నువ్వు నిరాశపడక, అస్సలు నిరాశపడక, నేను గొప్ప కార్యం చేయబోతున్నా, నీ కొరకు దాచిన ధనమును నీకు ఇవ్వబోతున్నాను. వావ్, నువ్వు కట్టని పురాలు స్వాధీనం చేసుకోబోతున్నావు. ఆ దీంట్లో ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేయ దేవునికి, నువ్వు దేవునికి మొరపెట్టు, అద్దెల నుంచి దేవుడిని సొంతలు తీసుకెళ్తాడు. నిజమైతే నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ ఉద్యోగ స్థితిని దేవుడు మారుస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయు, దేవుడు నీ ధనమంతటిని కూడా నీకు సమృద్ధిలో తీసుకెళ్తాడు. నీవు మోకరించి ప్రార్థన చేయు. ఎందుకు ప్రార్థన? ఎందుకు ప్రార్థన? ప్రార్థన ఏం చెప్తుందంటే, అయ్యా నా ఆధారం నువ్వే, నాకు మరొక ఆధారం లేదయ్యా, నువ్వే నా ఆధారం. ఈరోజు చూడండి, పాపులుగా మనల్ని పిలవట్లేదు, దేవుడు నీతిమంతులుగా పిలుస్తున్నాడు. ఇప్పుడు నీతిమంతులుగా అయిపోయిన మనం, నీతిని పట్టుకున్న మనం, దేవుని నీతి మనం స్వాధీనం చేసుకున్న మనం, ఇంకెంత సంతోషంగా దేవుని కోసం బ్రతకాలి. మనల్ని అడ్డుతున్న పాపం అంతటిని దేవుడు నశింపజేశాడు, నీతిని ఒక హైవేగా వేసి చెప్తున్నాడు, రా నిన్ను నేను తీసుకుంటున్నానని చెప్పి. ఇప్పుడు పరిచర్య గురించి ఎందుకు భయపడతాను చెప్పండి బ్రదర్? నాకు 10 మంది సంఘం వస్తారు, నాకు 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, ఎంత చేసినా పరిచర్య ముందుకు వెళ్ళట్లేదు, ఏది అవ్వట్లేదు. అరే ఈ భయం ఉండదు.
దేవుడు ఎవరిని పంపించాలి, ఎలా పంపించాలి, ఆయన ఎన్నుకున్న ప్రజలకు దాహం తీర్చడానికి, ఆకలి తీర్చడానికి ఎవరిని వాడుకోవాలి ఆయన నిర్ణయించుకున్నాడు. ఖచ్చితంగా నీవు దేవుని మీద ఆధారపడు. దేవుడు రైట్ పీపుల్ని నిన్ను నీ సంఘమును బలపరిచే వాళ్ళని నీవు బలపరుస్తావు. వారు కూడా సంఘమును బలపరిచినట్టుగా దేవుడు వారిని పంపిస్తాడు. దేవుని మీద ఆధారపడుతున్న స్థితి వేరే, దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే స్థితి వేరే, ఈ లోకం మీద ఆధారపడే వ్యక్తులు వేరే. ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం మీద ఆధారపడే స్థితి నుంచి ఆయన వైపు కన్నుంచే స్థితికి రమ్మని కోరుతున్నాడు. ఉదయం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వాక్యము విన్న తర్వాత నీవు ఉన్న స్థలంలో ఒకవేళ ట్రావెలింగ్లో వింటున్నావేమో, ఒకవేళ నీ పడక మీద వింటున్నావేమో, లేకపోతే నీవు వంట చేస్తూ వింటున్నావేమో, లేకపోతే టీవీ దగ్గర వింటున్నావేమో, లేకపోతే ఎక్కడో దగ్గర చాలా బిజీ షెడ్యూల్లో బిజీలో కూడా నువ్వు వింటున్నావేమో. ఏ చోట విన్న దయతో సేవకునికి మాట అడుగుతున్నాను. ఆ చోటు ఉంటే నువ్వు మోకరించగలిగితే మోకరించు, లేదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలు చెప్పాయా, నా కళ్ళు ఇక మీదటి నుంచి ఈ లోకపు విషయాల నుంచి తిప్పేస్తున్నాను, నీవే పంచబోతున్నాను. గొప్ప కార్యం నా కుటుంబంలో జరుగునుగాక. నీ భార్య విషయమై నువ్వు ఇబ్బంది పడుతుంటే, నీ భర్త విషయమై ఇబ్బంది పడుతుంటే 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పడం మంచిది కాదు. నువ్వు మోకరించి దేవుని దగ్గర చెప్పాలి. ఈ లోకంలో నువ్వు ఒక చింతకుండా వెళ్తుంటే 10 మందికి వెళ్ళి చెప్పమాక. తొదకు అదే నీకు ఒక బలమైన ఈటులా మారిపోయి నీకు గుచ్చుతుంది తిరిగి. నువ్వు అనుకుంటున్నావేమో లోకం మంచిదని, లోకం సహాయం మంచిదని. తొదకు నీకు లోకం ఎలాంటిదో రుచి చూపిస్తుంది. మంచిది కాదు. నువ్వు ఈ లోకాన్ని నమ్మద్దు, దేవుని నమ్మ. కళ్ళు మూసుకుంటే నీ గురించి ప్రార్థన చేస్తాను, మర్చిపోతా. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు కొంచెం దేవునితో మాట్లాడావు. ఒక 10 నిమిషాలు క్లాక్ చూసి, క్లాక్లో 10 నిమిషాలు దేవునితో మాట్లాడతాను. వెళ్ళి ఆ 10 నిమిషాలు దేవునితో గడుపుతున్నప్పుడు ఎలా గడపాలో అర్థం కాకపోవచ్చు, కానీ నీ ఎదుట ఆయన ఉన్నాడని ఆయన చెప్పేశాన్ని. మనం చాలాసార్లు అనుకుంటాం ప్రార్థనలో లోతైన ప్రార్థన, ఎత్తైన ప్రార్థన లేదండి. అలా లేదు. ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడం అంతే. వెళ్ళి మాట్లాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది, ఎంతో బలము ఈ ఉదయం మాకు ఇచ్చావు. ధైర్యంతో నీ బిడ్డలు నడిపించుచున్నందుకు నీకు వందనాలు. ఏ విషయంలో కూడా మేము అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి విషయంలో కూడా నీ సహాయం మాకుందని నీ లేఖనాలు బట్టి చూస్తున్నాం. మా కళ్ళు లోకపు విషయాలపై వెళ్ళిపోయి బలహీనులైపోయి భయపడిపోయి ప్రతి విషయాన్ని కూడా అందరి దగ్గర చేతులు చాపే వ్యక్తులుగా మేము ఉన్నాం. నీవు అలా అవసరం లేదని చెప్తున్నావు. నీ వైపుగా మా కళ్ళలోంచమని చెప్తున్నావు. మోకరించి నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా ఆ స్థితిగతులన్నింటినీ కూడా మార్చమని అడుగుతున్నావు. గొప్ప విశ్రాంతితో నీ బిడ్డల్ని నింపండి, బలముతో నింపండి. దేవుని సమాధానంతో నీ బిడ్డలు నింపబడుతురుగాక. యేసు నామమున ఈ దినము ఎన్నడూ ఊహించలేని కార్యములు జరిగించినది మాత్రమే కాదు, నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో ఇప్పుడు యేసు నామమున సంపూర్ణ స్వస్థత పొందుదురుగాక. దేవుని దాసునిగా నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ బిడ్డలు స్వస్థపరచబడుదురుగాక. నన్నెత్తి నుంచి అరికాల వరకు ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. ఇప్పుడే స్వస్థపరచబడేస్తున్నాము. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతిదినము మీకు వాక్యము తీసుకురావడం ధన్యుడిగా నేను భావిస్తున్నాను. దయతో చాలామందికి ఈ మాటను చేర్చండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు దీన్ని షేర్ చేసి వారు బలపరచబడినట్లుగా మీరు ఒక త్రోవగా మారండి. God bless you all. See you tomorrow.